హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. బిగ్ బాస్ సాటర్డే ప్రోమో. ఈ ప్రోమో కోసం ఉదయం నుంచి కళ్ళు కాయలు కాసేటట్లు 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకుంటూ కూడా ఎప్పుడు ప్రోమో వస్తుందా అని చాలా వెయిట్ చేస్తూ ఒకానొక టైంలో అయితే ఇరిటేషన్ కూడా వచ్చేసింది. అసలు ఇంకా ప్రోమో రావట్లేదండి. బట్ ఫైనల్ గా 2 నిమిషాల 18 సెకండ్ల ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోను చూసిన తర్వాత టోటల్లీ సాటిస్ఫైడ్. అసలు ఇంతసేపు వెయిట్ చేసినందుకు అమ్మయ్య అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది ఈ 2 నిమిషాల 18 సెకండ్ల ప్రోమో చూసిన తర్వాత. ఎస్, మీరు చాలా మంది ప్రోమో చూసుంటారు కాబట్టి, ఆల్మోస్ట్ అందరూ చూసుంటారు కాబట్టి, ఈ ప్రోమో చూసినప్పుడు మీకు ఏమని అనిపించింది? అసలు ప్రోమో చూసి ఫుల్ గా సాటిస్ఫై అయినటువంటి వ్యక్తులు ఎంతమంది? ముఖ్యంగా యష్మికి సంబంధించి ఈ ప్రోమో అంతా కూడా యష్మి క్లాన్ యొక్క వీక్ పెర్ఫార్మెన్స్ మీదే ఉంది కాబట్టి నాగార్జున గారు అడిగినటువంటి విషయాలు, నాగార్జున గారు ప్రూవ్ చేసినటువంటి విషయాలు, చూపించినటువంటి విషయాలన్నీ చూసి ఆహా ఇది కదా మాకు కావాల్సింది అనే ఫీలింగ్ ఎంతమందికి వచ్చింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ప్రోమోలో ఏ విషయాల గురించి మాట్లాడి మనందరినీ సాటిస్ఫై చేయడం జరిగిందో మాట్లాడుకుందాం. ఎస్, ఇది నేను ఏదో యష్మిని కక్ష కట్టినట్లు మాట్లాడట్లేదు. బట్ నెగిటివ్ గా పాజిటివ్ గా ఉన్నది ఉన్నట్లు మీ అందరి ఆలోచనలకు తగినట్లుగానే నా రివ్యూ అనేది ఉంటది. ఎందుకంటే నేను ఒక బిగ్ బాస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యి ప్రతి దాన్ని ఎగ్జామిన్ చేసేటువంటి మీలాంటి వ్యక్తులలో నేను ఒకడిని కాబట్టి ఖచ్చితంగా నాకేమనిపిస్తే అదే చెప్తాను. ఏదో నేను రివ్యూ ఇస్తున్నాను కాబట్టి ఏదో న్యూట్రల్ గా ఉండాలి, అటు ఉండాలి, ఇటు ఉండాలి అనేది ఏమీ లేదు. నా మనసుకి ఏదనిపిస్తే అది చెప్పేస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక ప్రోమోలోకి వెళ్తాం. ప్రోమో 2 నిమిషాల 18 సెకండ్లు ఉంది. ఈ 2 నిమిషాల 18 సెకండ్లలో స్టార్టింగ్ ఇలా ముగ్గురు చీఫ్లకు సంబంధించినటువంటి క్లాన్ల యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందనేది ఒక బోర్డు మీద ఇటు రెడ్ కలర్, గ్రీన్ కలర్, అంటే బాగా పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకేమో గ్రీన్ కలర్ లో పెట్టాలి వాళ్ళ యొక్క ఫోటోని, కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది సరిగా లేని వాళ్ళనేమో రెడ్ కలర్ లో పెట్టాలి. ఇక ఫస్ట్ యష్మితో స్టార్ట్ చేస్తారు నాగార్జున గారు. స్టార్ట్ చేసి ఎవరు ఈ వీక్ టాస్క్లలో అంటే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అనేది ఎవరిది బాగుంది అని అడిగినప్పుడు అభయ్ టాస్క్ బాగా ఆడాడు అనే విషయాన్ని మెన్షన్ చేస్తూ అభయ్ని గ్రీన్ మార్క్ లో పెడుతుంది. సో ఆ గ్రీన్ సైడ్ పెట్టగానే వెంట మరి నువ్వు అభయ్ బాగా ఆడాడు అని నువ్వు అంటున్నావు, మరి విష్ణుప్రియనేమో అని మెన్షన్ చేయగానే విష్ణుప్రియ లేచి తనకు జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ ఇన్సిడెంట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లా మిగిలిపోయింది. అసలు అభయ్ విష్ణుప్రియని తోశాడు, టచ్ చేశాడు అంటే మెజారిటీ పీపుల్ బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా అభయ్ టచ్ చేశాడు విష్ణుప్రియని. ఆమె బ్యాలెన్స్ కోల్పోవడానికైనా సరే, ఆమె కింద పడటానికైనా సరే కారణం ఖచ్చితంగా అభయ్నే అనే విషయం అనుకుంటున్నారు. కాబట్టి ఆ టాస్క్లలో ఏం జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా ఇవాళ బద్దలు కొట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఖచ్చితంగా పూర్తి రీజన్ అయి ఉండకపోవచ్చు కానీ అభయ్ ఖచ్చితంగా విష్ణుప్రియ కింద పడటానికి మాత్రం వన్ ఆఫ్ ద రీజన్ అయి ఖచ్చితంగా ఉంటాడు. అలాగే దాంతో పాటు ఇంకొక రీజన్ కూడా చూపించుండే అవకాశం ఉండొచ్చు. అంటే వేరొక ఇన్సిడెంట్ లో తను బిహేవ్ చేసినటువంటి, అంటే తను ఆ గేమ్ ఆడుతూ చేసినటువంటి మిస్టేక్ కు సంబంధించినటువంటి విషయాన్ని, ఏదో ఒక విషయాన్ని ఖచ్చితంగా చూపించారు అనేది మాత్రం మనకు ప్రోమో చూసినప్పుడు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక నెక్స్ట్ బాగా పెర్ఫార్మెన్స్ చేసినటువంటి వ్యక్తులలో యష్మి పృథ్వీ పేరుని పెడుతుంది. పృథ్వీ పేరుని పెట్టినప్పుడు పృథ్వీ అనగానే సరే మరి బాగా పెర్ఫార్మెన్స్ టాస్కులు బాగా ఆడావు, 100% ఇచ్చాడు అనే విషయాన్ని యష్మి చెప్పినప్పుడు మరి ఆ వ్యాక్స్ టాస్క్ లో ఎందుకు గివ్ అప్ ఇచ్చేశాడు అనే విషయాన్ని రైస్ చేస్తారు. వాస్తవానికి అసలు ఆ ఒక్క టాస్క్ గురించి మాట్లాడారేమో కానీ ప్రతి టాస్క్ లోను గేమ్ మీద కన్నా తన యొక్క యాంగర్ ఇష్యూస్, ఏదో అడ్డదిడ్డమైనటువంటి ఆట తీరుతో వరస్ట్ గా గేమ్ ని ఆడినటువంటి వ్యక్తుల్లో ఎవరన్నా ఉన్నారు ఈ వీక్ అంటే మాత్రం ఖచ్చితంగా పృథ్వీనే. ప్రతి దానికి అడ్డదిడ్డంగా అటు ఇటుకలు పేర్చడం, ఆ పైన ఇటుకలను బ్యాలెన్స్ చేయడం కావచ్చు, లేకపోతే నిఖిల్ తో ఆ బాలు బాస్కెట్ లోకి వేసేటువంటి టాస్క్ కు సంబంధించి కావచ్చు, వాటన్నింటినీ తన్నేయటం, వీటన్నిటిని పడేయడం, ఒక గేమ్ మొత్తాన్ని ఫౌల్ గేమ్ గా తీసుకెళ్లి చక్కగా అంటే సజావుగా సాగేటువంటి గేమ్స్ మొత్తాన్ని కూడా వరస్ట్ రూట్ లోకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది పృథ్వీనే. పైగా తను తప్పు చేసిందే కాక
తప్పు చేసినటువంటి విషయాలను ఒప్పుకోకుండా సంచాలకులతో అడ్డదిడ్డంగా వాదించినటువంటి వ్యక్తి పృథ్వీ. దీనికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రేరణతో ఆ సాక్స్ టాస్క్లలో గీత తొక్కి గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను తొక్కలేదు అని యష్మి మాటలు విని, యష్మి వెళ్ళు వెళ్ళు ఏం కాదు వెళ్ళు వెళ్ళు అంటే నేను తొక్కలేదు అని మళ్ళీ ప్రేరణను వాదించి ప్రేరణకి బాగా అసలు ఆమెను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి పృథ్వీనే. అలాంటి వ్యక్తికి ఇప్పుడు యష్మి టాస్కులు బాగా ఆడాడు అని ఇచ్చింది చూసారా, ఆ గ్రీన్ కలర్ లో పెట్టింది చూసారా, అది ఇక హైలైట్. అంతకు మించినటువంటి వరస్ట్ థింగే లేదు నాకు అనిపించింది. బట్ ఒక విషయానికి సంబంధించి అయితే మాత్రం మెన్షన్ చేయడం జరిగింది. తను మాట్లాడుతూ ఎఫ్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నాడని. అది ఇంకా మనకు చాలా మందికి నోటీసులలోకి రాలేదు, కానీ ఒకవేళ అది కనుక తెలిసి ఉంటే తను ఇంకా నెగిటివ్ అయిపోయేవాడే పృథ్వీ అనే వ్యక్తి. సో ఇది నెక్స్ట్ వీళ్ళిద్దరిని ఆ గ్రీన్ కలర్ లో పెట్టిన తర్వాత ప్రేరణని రెడ్ మార్క్ లో పెడుతుంది. రెడ్ మార్క్ లో పెట్టి సంచాలకురాలుగా కొంచెం ప్రాబ్లం అయింది, ఫెయిల్ అయింది అనే విషయాలను మెన్షన్ చేస్తున్నప్పుడు నాగార్జున గారు చాలా క్లియర్ కట్ గా అడిగేస్తాడు, ఆమె ఫెయిల్ అయిందా, ఆమె ఇబ్బంది పడిందా, మీరందరూ కలిసి ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరూ కలిసి మీద పడిపోయి ఆమెను ఆ రకంగా చేశారా అనే విషయం మెన్షన్ చేసినప్పుడు ఒక్కసారిగా రియలైజ్ అయిపోతుంది, అవును మనం అంతా దూరి ఎగబడి కలబడి మొత్తం పిచ్చిగా బిహేవ్ చేశాం కదా అని ఒక్కసారిగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి అట్లా చూస్తూ ఉంటది. నాకు తెలిసి ఇది మొత్తం ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా వీళ్ళందరినీ గట్టిగానే ఇచ్చి పడేసి ఉంటారు అనేది మాత్రం ప్రోమో చూస్తే అర్థమైంది. ఇక సంచాలకురాలు అనే విషయం గురించి మెన్షన్ చేశావు కాబట్టి నువ్వు సంచాలకురాలుగా ఉన్నప్పుడు బిహేవ్ చేసినటువంటి ప్రవర్తనకు సంబంధించి అని మెన్షన్ చేస్తూ మణికంఠ సీతకి మధ్య ఏదైతే యొక్క 250 grams కు సంబంధించి మరమరాలని క్యాల్కులేట్ చేసే విషయం ఏదైతే ఉందో అందులో మరి నువ్వు సంచాలకురాలుగా అసలు ఏం చేసావు అనే విషయాన్ని మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. 250 grams కు ఫస్ట్ ఆమె 200 మణికంఠ ఎన్నోసార్లు చెప్పాడు, నువ్వు ఒప్పుకున్నావు, నియర్ బై ఉంటేనే ఇస్తాను అని చెప్పావు, ఎవరిది 250 గ్రాములకు ఎవరిదైతే కొంచెం దగ్గరగా ఉంటారో వాళ్ళని విన్నర్ గా చేస్తానని చెప్పావు అనే విషయాన్ని టాస్క్ ఆడుతున్నప్పుడు చెప్పాడు. అప్పుడు ఒప్పుకుంది. తర్వాత ప్లేట్ ఫిరాయించేసి నా మాటే నిర్ణయం, నాది, ఇప్పుడు నేను ఈ డెసిషన్ చెప్తున్నాను అని అడ్డదిడ్డంగా వాదించేసింది. అదే విషయాన్ని ఇప్పుడు నాగార్జున గారు అడుగుతారు. అడిగినప్పుడు తను నన్ను 250 grams నియర్ బై ఉన్న వాళ్ళకి ఇస్తానని మెన్షన్ చేయాలని ఆ విషయం గురించి నేను మాట్లాడలేదు సార్, నేను చెప్పలేదు సార్, నన్ను అడగలేదు సార్ అన్నది. వేసి బొమ్మ 3Dలో చూపించగానే ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి, వెంటనే ఏడ్చేస్తుంది. ఏమన్నా యాక్టింగ్ అసలు ఆ యాక్టింగ్ చూస్తే ఇక ఈ అమ్మాయి సీరియల్లో చేస్తుందని తెలుసు, కానీ ఆన్ కెమెరా ఖచ్చితంగా బాగా యాక్ట్ చేస్తుందేమో కానీ సీరియల్స్ చూసే వాళ్ళందరికీ తెలుసు, కానీ ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా యాక్టింగ్ చేయొచ్చు, ఇప్పటికే చాలా డ్రామా చేస్తుంది. వెంటనే ఆయన ఎప్పుడైతే 3Dలో మొత్తం ఆన్ స్క్రీన్ మీద మొత్తం ఆమె మొత్తం 250 grams కి నియర్ బై ఉన్న వాళ్ళని చేస్తున్నావా అని సీత అడగగానే ఎస్ అని చెప్పి ఇప్పుడు ఆ విజువల్ చూసిన వెంటనే ఏడ్ చేస్తారు చూసారా, ఎమోషనల్ అయిపోయినట్టు. అది చూసిన ప్రతి ఒక్కళ్ళకి అబ్బా ఏం నటనరా నాయన ఇది, ఇక ఆస్కరే అప్పటికప్పుడు ఏడ్ చేస్తుంది. అంటే మళ్ళీ అసలు ఇంకో విషయం చూడండి, అసలు వెంటనే అంటది 5 మంది ఆకలితో ఉన్నారని చెప్పి నేను అలా పక్క వాళ్ళ ఆకలి గురించి, పక్క వాళ్ళ మంచి గురించి, అవతల వ్యక్తులు సంతోషం గురించి, అవతల వాళ్ళని ప్రశాంతంగా ఉండటం గురించి యష్మి అనే వ్యక్తి మాట్లాడుతుందంటే ఇంకా అది బిగ్ బాస్ లో ఇక అది ఎవడు నమ్మడికి. అది బిగ్ బాస్ ని ఫాలో అయ్యేటువంటి 0.1% పీపుల్ కూడా ఈ వీక్ ఆమె యొక్క బిహేవియర్ చూసిన తర్వాత ఎవరు బిలీవ్ చేయరు. నేను ఇంత గట్టిగా ఇంత బ్యాడ్ చేస్తున్నానా లేకపోతే ఇంత నెగిటివ్ గా ఎందుకు మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు, కానీ ఒకవేళ ఒక గేమ్ గురించి ఎందుకు ఇంతలా రెస్పాండ్ అవ్వటం, ఒక వ్యక్తి మీద ఎందుకు ఇలా అంటే ఆమె పెర్ఫార్మెన్స్ కు సంబంధించినటువంటి వీడియోస్ కొన్ని వందలాది ఉన్నాయి. చాలా మంది షార్ట్ వీడియోస్ కూడా పెట్టారు, కావాలంటే చూడండి. ఎపిసోడ్ ఒకవేళ చూడకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఒపీనియన్స్ తెలియజేసినటువంటి రివ్యూవర్స్ ఎందుకు ఇట్లా అంటున్నారు అంటే మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సో అలా వెంటనే వచ్చేసి దాన్ని ఆ సిచ్యువేషన్ ని అవాయిడ్ చేయడం కోసం ఏడుపుని అక్కడ చాలా బాగా వాడుకుంది అనిపించింది. 5 మరి ఆ విషయాన్ని అప్పుడే చెప్పొచ్చుగా అనే మాట సూటిగా అడగగానే కథం అయిపోయి, ఇంకా ఆన్సరే ఉండదు, ఇంకేముంటది చెప్పడానికి. సో అది మాత్రం అసలు సూపర్. ఆ 250 గ్రాములు ఎవరికైతే నియర్ బై ఉంటదనే విషయాన్ని ఉంటే వాళ్ళని విన్నర్ గా ప్రకటిస్తాను అనే విషయాన్ని తను
ఇప్పుడు వీడియో పెట్టడం అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ఇది వీటన్నింటికి సంబంధించి సో ఇది మొత్తం చూసిన తర్వాత టోటల్ గా తనని యాజ్ ఏ చీఫ్ గా ఫెయిల్ అయిపోయావు అని చెప్పని ఏదైతే తుపాకీ ఉందో ఆయన చేతిలో తీసుకొని లేపు పడేస్తాడు. ఎస్, అది ఓ ప్రోమో. సో ఈ ప్రోమో చూసి నేను నా రివ్యూ చూశారు కదా, నేను సరే ఇంకా నేను ఎలా ఫీల్ అయ్యాను అనేది నేను స్పెసిఫిక్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రోలోనే చెప్పేశాను. మొత్తం నా రివ్యూ అంతా చూసిన తర్వాత కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఆ ప్రోమో చూసి ఎలా ఫీల్ అయ్యాను అనేది. ఎస్, సేమ్ నాలాగే ఫీల్ అయినటువంటి వ్యక్తులు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎలా ఫీల్ అయినప్పటికీ కూడా ఒకవేళ మీకు ఏదన్నా ఇంక వేరే వేరే ఇంటెన్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి ఎందుకు, ఏ రకంగా, ఎలా ఉన్నాయనేది మాత్రం మీరు నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.